మామూలుగా మిగిలిన చోట్ల గ్రామాల్లో వాటిలో చూసినట్టయితే చెరువులు ఉంటాయి. చెరువుల్లో చేపలన్నీ పట్టుకునే ఆస్కారం ఉంది. దాన్ని ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ అక్కడ ఒక కోఆపరేటివ్స్ పెట్టి ఒక సొసైటీ ఫామ్ చేసి అక్కడ ఉన్న ఎస్సీస్కో లేకపోతే మత్స్యకారులకో వీళ్ళకి ఇస్తున్నారు. సో ఏంటి, వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో. సేమ్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు? ఒక కోఆపరేటివ్స్ లాగా ఫామ్ చేసి సపోజ్ చుట్టుపక్కల ఆ మైన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 గూడాలు తీసుకున్నాం. 10 గూడాలకి ఒక పర్సంటేజ్ చొప్పున ఈ మైన్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ టు దిస్ ఎస్టీ కోఆపరేటివ్ ఈజ్ సో మచ్. మిగిలింది మీరు ఇప్పుడు ఏపీఎండిసి అవ్వచ్చు, లేకపోతే వేదాంత అవ్వచ్చు, ఇంకొకళ్ళు వచ్చి మైన్ చేసుకున్నారు అనుకోండి. సో ఈ వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ కోఆపరేటివ్. సరే అది ఆ కాన్సెప్ట్కు నేను మీకు సరైన ఆన్సర్ ఏం చెప్తానంటే, మనము దాదాపు ఇప్పుడు మనం ఈ 3 కంపెనీలకు మేము ఎస్టిమేట్ చేసి ఇవ్వదలుచుకున్న కంపెనీలకు కనుక ఇస్తే దాదాపు సాలిన 18 మిలియన్ టన్స్ ఆఫ్ బాక్సైట్ తవ్వాలి. ఓకే. ఇది తర్వాత ఈ బాక్సైట్ ఎక్కడుంది? 900 ఫీట్ అబోవ్ హిల్ టాప్లో ఉంది, కింద లేదు. హిల్ టాప్లో ఉంది. హిల్ టాప్ నుంచి ప్లేన్స్కి తీసుకురావాలా, అక్కడికి పంపించాలా. వీళ్ళైతే ఏంటంటే బెల్ట్ కన్వేయర్స్ చేసి దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ నార్మల్గా ట్రైబల్స్కి ఇచ్చి ఒక ఇండస్ట్రీని ఎవరినన్నా రమ్మని. నేను ట్రైబల్స్కి ఇవ్వమంటలా, వాళ్ళకి ఎబిలిటీ ఉండకపోవచ్చు, కానీ చేసే ఆపరేషన్లో ఈ కోఆపరేటివ్స్కి ఒక పర్సంటేజ్ ఆఫ్ షేర్. ఆపరేషన్ కాదు, మేము పెట్టినటువంటి మోడల్ ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీకు హ్యూజ్ స్కేల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇంత మైనింగ్ యాక్టివిటీస్. నో డౌట్ అబౌట్ ఇట్. దాదాపు మన టార్గెట్ ఏంటంటే 40,000 కోట్ల ప్రాజెక్ట్స్ అక్కడ రావాలనేది మన టార్గెట్. అక్కడ ఉన్న నేను చేసిన రీసెర్చ్ ప్రకారం టోటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కానీ ఈస్ట్ గోదావరి బెల్ట్లో కానీ మొత్తం బాక్సైట్ పొటెన్షియల్ తీసుకుంటే దీనికి మైనింగ్ కానీ స్మెల్టర్ కానీ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ కానీ వీటన్నిటికీ కలిపి మొత్తం ఒక 70,000 నుంచి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడి వచ్చే ఆస్కారం ఉంది. పెట్టుబడి అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మేము 2008లో ఇప్పుడు మాకు ఆండ్రాక్ వాళ్ళకు ఆల్రెడీ ఎంఓయూ ఎంటర్, అప్పుడు సీఎం దగ్గర ఎంఓయూ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు $2 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నారు. 2 బిలియన్. వాళ్ళు కాకుండా పెట్టుంటారండి ఇప్పటికి. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్లాంట్ పెట్టారు వాళ్ళు ఆల్రెడీ, అంటే బేసింగ్ ఆన్ అవర్ అష్యూరెన్స్. బట్ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ స్క్రాప్డ్ దట్ అండర్స్టాండింగ్ టోటలీ. నౌ ఏపీఎండిసి వాళ్ళకి అగ్రిమెంట్స్ అన్ని జీరో అయిపోయి ఆండ్రాక్ అనేసరికి వచ్చేసరికి రసల్ ఖైమా. సో గవర్నమెంట్ ఎంఓయూ ఎంటర్ అయినారు అప్పుడు. మరి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు. అది చాలా జరిగింది. అల్టిమేట్గా నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా దే హ్యావ్ డ్రాగ్డ్ గవర్నమెంట్స్ టు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. చాలా ఎంబరాస్మెంట్ పొజిషన్ తర్వాత ఫేస్ చేశారు. చివరికి ఏమైందో నాకు గుర్తులేదు, కానీ నేను బయటకు వచ్చినాక. సో మీరు 2008లో మా ప్రపోజల్ అప్పుడు ఏంటంటే యావరేజ్గా 10,000 crores ఇన్వెస్ట్ చేసేటట్టుగా, వీళ్ళైతే 20,000 ముందుకు వచ్చినారు. అప్పుడు 10,000 crores అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అయిపోతుంది. అదే మీరు 2008లో 10,000 వీళ్ళు 20,000 40,000 crores ముందుకు వచ్చినారండి వీళ్ళు. వాళ్ళతో మా టర్మ్స్ ఏంటంటే మీకు మేము లైమ్ స్టోన్ ఇది బాక్సైట్ సప్లై చేస్తాం. బాక్సైట్ మేము సప్లై చేసినప్పుడు మాకు మైనింగ్ కాస్ట్ అంతా ఇవ్వాలి మీరు, టోటల్ మైనింగ్ కాస్ట్. అది కాకుండా రాయల్టీ మీద 1.5 times మీరు మాకు ప్రాఫిట్ కాంపోనెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ విత్ దెమ్. 1.5 times ఆన్ రాయల్టీ. గవర్నమెంట్ రాయల్టీ సపోజ్ ఇప్పుడు 900 ఈ మెటల్ ఎక్స్చేంజ్ ప్రైస్ ప్రకారం 900 రూపీస్ వచ్చేటట్టు ఉంది బాక్సైట్కి నా లెక్కలో. 900 రూపీస్ పర్ టన్ అంటే 900 + 450. సో దాదాపు 1,500 రూపాయలు మనకి ఏపీఎండిసికి ప్రాఫిట్ కాంపోనెంట్ ఫర్ టన్ వచ్చే విధంగా అండర్స్టాండింగ్ చేసుకున్నాం మనం. దీంట్లో ఈ ఏపీఎండిసికి వచ్చే టోటల్ ప్రాఫిట్లో 20% మస్ట్ బీ స్పెంట్ ఆన్ ట్రైబల్స్. అది ఒకటి ఏపీఎండిసికి వచ్చే ప్రాఫిట్. మరి వాళ్ళు ఆంధ్రాక్ వాళ్ళకి కూడా ఏం పెట్టామంటే మీ టర్న్ ఓవర్లో 0.5% యూ మస్ట్ స్పెండ్ ఫర్ ట్రైబల్స్. అంటే మీకు ఆండ్రాక్లో నేను ఇప్పుడు అదేంటి రెవెన్యూ మీద పెట్టాము మేము, మళ్ళీ ప్రాఫిట్ మీద కాదు, టోటల్ టర్న్ ఓవర్ మీద. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనకు మన అల్యూమినియం ప్రైస్ తీసుకుంటే 3 లక్షల దాకా ఉంది. వాళ్ళు వచ్చేసి 0.25 మిలియన్స్ అల్యూమినియం,
1.25 అంతా కలిసి ఒక 80,000 crores వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ రఫ్గా ఉంటుందని నేను లెక్క. అంటే సుమారు 400 కోట్లు. 80,000లో 0.5 అంటే 400 కోట్లు వాళ్ళ నుంచి వస్తుంది. 400 ఇంటూ ముగ్గురు నుంచి 1,200 కోట్లు. ఏపీఎండిసి నుంచి 20% అని అంటే మాకు ఏపీఎండిసికి వచ్చే ప్రాఫిట్ 1,500లో 20% అంటే అది ఒక 300 కోట్లు. 300 ఇంటూ 3 ఇది ఒక 900 కోట్లు. తర్వాత రాయల్టీ కాంపోనెంట్ మాకు దాదాపు 2,000 కోట్లు, అన్నింటి మీద 2,000 కోట్ల దాకా వస్తుంది. ఈ రాయల్టీ కాంపోనెంట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ కానీ అక్కడ కానీ స్టేట్లో ఎక్కడైనా కానీ ఎంటైర్ రాయల్టీ మస్ట్ గో టు లోకల్ ట్రైబల్స్ అని ఒక జీవో ఉంది. సో ఈ 2,000 కోట్లు వాళ్ళు ఇచ్చేటువంటి 1,200 కోట్లు, మూడు ప్లాంట్లు వస్తాయి. మా రాయల్టీ దాదాపు 1,000 కోట్లు, 4,000 కోట్లు అండి సుమారు. స్టేట్ బడ్జెట్ ఈ ట్రైబల్ ప్రాంతానికి సంబంధించి అంత బడ్జెట్ ఉండదు కదండి, వెల్ఫేర్ బడ్జెట్. అదే నేను అనేది ఏంటంటే 4,000 కోట్లు మీరు ఆ ట్రైబల్ ఏరియాకు స్పెండ్ చేయాలని మేము ప్రాతిపదిక పెట్టుకొని ఎంఓయూలు ఇవన్నీ 2008లో ఫిగర్స్ చెప్తున్నాను. ఇవాళ ఫిగర్స్ వచ్చేసరికి 20,000 నేను అనుకోవడం ఈ బాక్సైట్ ప్రైస్ నేను లేటెస్ట్ ప్రైస్ తీసుకున్నానండి. అదే తీసుకోండి చాలు, లేటెస్ట్ ప్రైస్ తీసుకున్నా. అప్పటి ప్రైస్ ఇంకా తక్కువ ఉండదు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూస్తే అన్నీ పెరుగుతాయి. బట్ లెటెస్ట్ రిస్ట్రిక్ట్ 4,000 crores. 4,000 crores ని ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్కు నువ్వు ఖర్చు పెడితే నేనేమంటానంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ అగ్రికల్చర్ మీద వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్. మూడు వ్యవసాయం చేస్తారు, అది ఒకసారి పండుతుంది, ఇంకోసారి పండదు. వాళ్ళు ఏంటంటే వాటర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండి. వాళ్ళకు మేము అప్పుడు ప్రతిపాదించింది ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ప్లేన్ ఏరియాలో ఒక 10 acres ల్యాండ్, ఇరిగేటెడ్ సోర్స్ ఉన్న ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లు అది కట్టించేసేసి జస్ట్ లైక్ వాళ్ళని షిఫ్ట్ చేస్తాం చూడండి, ప్లేన్ ఏరియాస్కు షిఫ్ట్ చేసేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు. మనం ఇట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి చూసి ఇప్పుడు ట్రైబల్స్ ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అంటే పైనేమో బంగారు కొండ మీద నివసిస్తూ వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్నట్టే ఉంది కదా. ఏం డెవలప్మెంట్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ వచ్చిండింటే ఈ పాటికి మేము ఆ రోజుల్లో వీళ్ళతో ఎంఓయూ ఎంటర్ అయినప్పుడే నేను ఒక కండిషన్ ఏం పెట్టానంటే వీళ్ళు తర్వాత రేపొద్దున మైనింగ్ స్టార్ట్ చేసినాక వీళ్ళందరూ ఎలిజిబిలిటీ లేదు, వీనికి డ్రైవింగ్ రాదు, వీడు దీనికి తరంగాడు, ఎలక్ట్రికల్ లేదు అని ఎవరిని తీసుకోరండి, అంతా బయట నుంచి తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి ఈ రోజు నుంచే దే మస్ట్ ట్రైన్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలని 200 members నేను ఏపీఎండిసికి తీసుకున్నా. వాళ్ళకు జీతాలు వాళ్ళ అకౌంట్లో ఇచ్చేటట్టుగా. వాళ్ళందరూ ఇప్పటికీ ఏపీఎండిసిలో ఉన్నారు. 200 ప్రాజెక్టులు రాలేదు కానీ వాళ్ళని మేము ఇంకా తీసేయడం బాగుండదని చెప్పేసి వాళ్ళని అట్లే అబ్జర్వ్ చేశాం. అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, ఆ ప్రాంతం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. సరే, ఇందాక మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు డెఫినెట్గా గవర్నమెంట్ సమాధానం అందరికీ చెప్పాలి. మీరు అడుగుతున్న ప్రశ్నలు ఎన్జిఓస్ అడుగుతున్నారు, మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ ఎన్జిఓస్ వేస్తున్నటువంటి ప్రశ్నలే. అయితే ప్రతిదానికి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి మీ యొక్క సమస్య ఏంటి, ఇప్పుడు సపోజ్ వాటర్ కంటామినేట్ అవుతుంది అనేది మెయిన్ ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే పొల్యూషన్, వాటర్ కంటామినేట్ అవుతుందని అంటున్నారు కానీ వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇది 900 feet పైన మనం తవ్వుతున్నాం. తర్వాత మనకున్నటువంటి మైనింగ్ టెక్నాలజీ ఏంటంటే గార్లాండ్ మైనింగ్ అనే సిస్టమ్ వచ్చింది. గార్లాండ్ మైనింగ్ అంటే అర్థం ఏంటంటే చుట్టూ మనం తవ్వం, ఓన్లీ సెంటర్లో తవ్వుతాం. సెంటర్ అంటే ఒక 10 meters వదిలిపెట్టి తవ్వుతుంటాం. ఈ 10 meters హొరైజన్ ఏమవుతుందంటే వాటర్ని బయటికి పోనీయదు. వాటర్ ఎంతసేపు ఉన్న వర్షాలు పడితే అట్లే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి ఈ గ్రౌండ్ లెవెల్కి రావాలంటే 900 ఫిల్టర్ అవుతుంది. అక్కడ కంటామినేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంటలెక్చువల్ టాక్ షో ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు మీ తెలుగు వన్ న్యూస్లో.